హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో జీడిపి నెంబర్స్ వచ్చినాయి Q4కి సంబంధించి, దాని గురించి చూద్దాం. అట్లాగే వోల్టాస్ ఉంది కదా, వోల్టాస్కి సంబంధించిన Q4 ఎర్నింగ్స్ వచ్చినాయి. మరి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా, సో స్టాక్ పరిస్థితి ఏంటి, సో ఆ విషయాల గురించి వీడియోలో క్లియర్గా చూద్దాం. మరి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో భారీగా ర్యాలీ వస్తుంది కదా, మరి ర్యాలీ కంటిన్యూ అవుతుందా, మండే మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఎక్కువ మంది షార్ట్ కవరింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో షార్ట్ కవరింగ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే, సో జీడిపి నెంబర్స్ వచ్చినాయి Q4కి సంబంధించి. సో 3.1%, అట్లాగే మనకి ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2020కి గాను 4.2% గ్రోత్ రేట్ అనేది సో ఉండటం అనేది జరిగింది. మామూలుగా అయితే కనుక, నార్మల్గా కండిషన్స్లో అయితే కనుక ఈ నెంబర్స్ పెద్ద ఫిగర్స్, గొప్ప నెంబర్లు అయితే ఏమీ కాదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, అలాగే మనకి రాబోయే రోజుల్లో జీడిపిని ఊహించి ఎక్కువ మంది కామెంట్ చేశారు కదా, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నెంబర్స్ ఏంటంటే పాజిటివ్గానే అని చెప్పచ్చు, రైట్. సో ఓవరాల్గా అయితే కనుక న్యూస్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఏంటంటే జీడిపి అనేది మనం పట్టించుకోవాలన్నమాట. ఒక కంట్రీ అనేది సో ఎకనామీ ఎటు వెళ్ళిపోతుంది, ఎటువైపు వెళ్తుంది, పాజిటివా నెగిటివ్ అనేది సో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉండటం అనేది మంచిదే కదా, రైట్. చూడండి, వోల్టాస్ గురించి చూద్దాం. సో వోల్టాస్ గురించి మనకి Q4 ఎర్నింగ్స్ వచ్చినాయి. సో వాటి గురించి చూసే ముందు ఒక్కసారి చూడండి, కరెంట్ ప్రైస్ అనేది సో మోర్ దాన్ ది ఇంట్రిన్సిక్ వాల్యూ, అంటే కంపెనీ యాక్చువల్ వాల్యూ కన్నా కరెంట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో అట్లాగే ఏంటంటే స్టాక్ హ్యాస్ బీన్ జనరేటింగ్ బెటర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ దాన్ FD. సో బ్యాంక్లో FD చేయడం కన్నా మనకి దాంతో పోలిస్తే మన స్టాక్ అనేది మంచిగా రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ అనమాట. సో స్టాక్ డస్ నాట్ ఆఫర్ అట్రాక్టివ్ డివిడెండ్ రిటర్న్స్. జనరల్గా మీకు చూడండి, మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ జనరల్గా ఏంటంటే మంచి డివిడెండ్స్ అయితే కనుక ఇవ్వడం అనేది రేర్ అనమాట. సో ఇది అనేది నా పర్సనల్ వ్యూ అనమాట. నేను డివిడెండ్స్ కోసం, అంటే మనం డివిడెండ్స్ కోసం చూడకూడదు, స్టాక్స్ మనకి పర్ఫార్మెన్స్ కోసం చూడాలి. డివిడెండ్స్ ఇస్తే ఓకే, సో తీసుకుందాం. కానీ ఏంటంటే డివిడెండ్స్ కోసం స్టాక్లో అయితే కనుక నేను నా పర్సనల్గా ఇన్వెస్ట్ చేయను అనమాట. ఓన్లీ డివిడెండ్స్ కోసం అయితే కనుక నేను స్టాక్లో ఇన్వెస్ట్ చేయను. స్టాక్ పర్ఫార్మెన్స్ బాగోలేనప్పుడు డివిడెండ్ ఇచ్చి మాత్రం మనకు ఉపయోగం ఏంటి అని చెప్పి అంటాను, రైట్. సో అలాగే ఏంటంటే మనకి సో వోల్టాస్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక టోటల్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది మార్చి 2020కి ఉన్న డేటా ప్రకారం సో 30% అరౌండ్ ఉంది. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ అనేది అరౌండ్ 28% ఉంది. సో డిఐఎస్ యొక్క హోల్డింగ్ అనేది అరౌండ్ 40%. అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉండటం అనేది మనకి ఈ స్టాక్లో అబ్జర్వ్ చేయదగ్గ విషయం అనమాట. అందుకని మనకి మార్చి సెల్ ఆఫ్లో ఘోరంగా పడిన స్టాక్ అయితే కాదు ఇది. ఎందుకనంటే ఈ స్టాక్ యొక్క మేజర్ హోల్డింగ్ అనేది ఎవరి చేతిలో ఉంది, సో డిఐఎస్ చేతిలో ఉంది. సరే, డిఐఎస్ చేతిలో ఉందా, FIS చేతిలో ఉందా అనేది దానికన్నా కూడా మన స్టాక్స్ అనేది మన ఇండివిజువల్గా స్టాక్ వోల్టాస్ తీసుకుంటే కనుక చూడండి, మనకి 20 years బ్యాక్ ఏసీ అంటే మామూలు విషయం కాదు. సో 20 years బ్యాక్ ఏసీ అంటే రేర్. సో అట్లీస్ట్ మనం 15 years పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక రేర్ కదా. సో ఏసీ అని అంటే, సో ఏసీ ఉంది అని అంటే సో లగ్జరీ. సో కానీ ఈ రోజుల్లో ఏసీ ఎలా అయిపోయింది అని అంటే ఒకప్పుడు లగ్జరీ, ఇప్పుడు ఏంటంటే నెసెసిటీగా మారిపోయింది. అలాగే మనం చైనా గురించి చూస్తే కనుక మనకన్నా బాగా ఫాస్ట్గా గ్రో అయిన కంట్రీ కదా. లాస్ట్ 20 yearsలో చైనాలో బాగా గ్రో అయిన సెక్టార్స్లో ఈ సెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏంటంటే మనం వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్నాం. సో నెక్స్ట్ మనమే అంటారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనకు కూడా గ్రోత్ ఉండే సెక్టార్స్. సో వోల్టాస్, బ్లూ స్టార్ అందుకనే మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేయడం అనేది జరిగింది. నా పర్సనల్గా నేను వోల్టాస్, బ్లూ స్టారు లోయర్ లెవెల్స్లో యాడ్ చేశాను. 420, 430 అరౌండ్ యాడ్ చేశాను. మీకు కూడా వ్యూ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. బ్లూ స్టార్ని అయితే కనుక 485 అరౌండ్ నేను యాడ్ చేయడం అనేది జరిగింది. సో వోల్టాస్ గురించి చెప్పాలి అని అంటే, వోల్టాస్ అయినా సరే, బ్లూ స్టార్ అయినా సరే, బ్యూటీ ఏంటంటే కార్పొరేట్ టైప్ ఎక్కువ వీళ్ళకి. సో మనకి హోమ్ పర్పస్ చేసే కన్నా కూడా ఏంటంటే సో కార్పొరేట్ బేస్ ఎక్కువ. సో కార్పొరేట్ టైప్ అనేది ఎక్కువ అనమాట వోల్టాస్కి. సో అందువల్ల ఏంటంటే వోల్టాస్ని, బ్లూ స్టార్ని 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ అని చెప్పని అంటాను. అట్లా అని చెప్పేసి పెట్టేసి 20 years అని కాదు, దాని గ్రోత్ చూసుకోవాలి. మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి అందులో కొంత అమౌంట్ని అట్లీస్ట్ మనకి 1-2 yearsలో ఇచ్చే ప్రాఫిట్ అన్న అట్లీస్ట్ మనం ఏంటంటే 20 years హోల్డ్ చేయగలిగితే భారీ లాభాలని ఖచ్చితంగా ఏంటంటే ఇచ్చే స్టాక్స్ అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నాకు వోల్టాస్ గురించి ఉన్న నాకు పర్సనల్ వ్యూ అనమాట. అయితే Q4 ఎర్నింగ్స్ వచ్చినాయి, రైట్. సో Q4 ఎర్నింగ్స్ చూస్తే కనుక
ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే 13% అప్ అరౌండ్. సో రెవెన్యూ అప్. సో అలాగే ఎబిటా 33.1% అప్. సో మార్జిన్ కూడా పెరిగింది. సో రిజల్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. మంచి ఫండమెంటల్ స్టాక్ ఆల్రెడీ మనకు తెలిసిందే. అలాగే మనకి సో ప్రమోటర్ కూడా తెలిసిందే. సో టాటా గ్రూప్ సంబంధించిన స్టాకు వోల్టాసు, టాటా గ్రూప్కి సంబంధించిన స్టాక్స్లో నాకు టైటాను, వోల్టాసు, టీసీఎస్ నాకు బాగా ఇష్టమైనవి. అలాగే ఏంటంటే మనం టీసీఎస్ని కూడా ఫ్యూచర్లో యాడ్ చేస్తాను. ఆల్రెడీ టైటాను, వోల్టాసు మనం హోల్డ్ చేస్తున్నాం. అయితే టాటా మోటార్స్ కూడా లోయర్ లెవెల్స్లో యాడ్ చేయడం అనేది జరిగింది కదా మనం. సో 68కి టాటా మోటార్స్ యాడ్ చేశాము. అయితే ఏంటంటే దాని మీద పెద్ద హోప్ లేకపోయినా 120, 130కి వెళ్ళే అవకాశం ఉందని టాటా మోటార్స్ని కూడా మనం హోల్డ్ చేస్తున్నాం. ఓవరాల్గా టాటా మోటార్స్, వోల్టాస్, టైటాన్, టాటా గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ ఇప్పుడు మన కరెంట్ పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ పర్సంటేజ్లో ఉన్నాయి అనమాట. అది ఫ్రెండ్స్ వోల్టాస్ గురించి మనకి Q4 ఎర్నింగ్స్, అలాగే నా వ్యూ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చార్ట్ ద్వారా చూద్దాం. సో చార్ట్ ద్వారా చూస్తే కనుక మనకి ఇమీడియట్గా బౌన్స్ అయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ క్లియర్ చేయాలి. సో 517, 489, సో ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అయితే క్లియర్ చేయాలి. అయితే ఇక్కడ వేసిన స్టెప్ ఏంటంటే స్లోగా క్లియర్ చేస్తుంది. సో దూసుకుంటా పైకి అయితే కనుక ఇమీడియట్గా వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే కొంచెం కిందకు వచ్చినా పైకి వచ్చినా ఈ ఏరియా అయితే కనుక క్లియర్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. సో సూన్ మనకి త్వరలో, సో నేను అనుకోవడం అయితే ఒక 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో 650 ఆ రేంజ్కి ఈజీగా వెళ్తుంది అనేది నా పర్సనల్ వ్యూ అనమాట. ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక డిప్ వస్తుందా లేదా అంటే మనం గల గెస్ చేయలేం. సో డిప్ వస్తే కనుక 456, 445, సో లెవెల్స్ నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్లో మంచి ఆపర్చునిటీ అంటాను. ఈ లెవెల్స్లో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఉంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ కూడా. సో అది బెటర్ ప్రైస్ యాజ్ పర్ ద కరెంట్ చార్ట్ అని చెప్పి వోల్టాస్ గురించి నేను చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. సో పైకి వెళ్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, లాస్ట్ 3 వీడియోస్ జాగ్రత్తగా చూడండి. మనకి వ్యూ అంటే బ్యాంకర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్టెప్స్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం వ్యూ చెప్పడమే. కానీ ప్రతిసారి మనం రెసిస్టెన్స్ అని చెప్పి డ్రా చేసుకుంటే ఏంటంటే రెసిస్టెన్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో ఎఫ్ఐఎస్ పైకి వెళ్ళాలంటే పైకి వెళ్తారు. సో రెసిస్టెన్స్లో వాళ్ళకి సంబంధం ఉండదు. అలాగే కిందకి వెళ్ళాలంటే సపోర్ట్స్ తెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే పవర్ ఆఫ్ మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేటిని బ్రేక్ చేయగలుగుతున్నారు. సో ఆ విషయాలు తెలుసుకుంటే అవి బ్రేక్ అవుతాయా లేదనేది అట్లీస్ట్ కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అడ్వాన్స్గానే, రైట్. సో పైకి వెళ్ళే అవకాశమే క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎక్కువ మంది వాళ్ళ మార్నింగ్ గ్లోబల్ క్యూస్ చూసుకొని మనకి వాళ్ళ ఫాలో అయిపోతుంది అనుకున్నారు. సో డిప్ అయిన తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ మార్నింగ్ అబ్జర్వ్ చేయమని చెప్పి గ్రూప్లో పెట్టాను చూడండి. మా స్టూడెంట్స్ కోసం పెట్టాము. సో మీరు కూడా అబ్జర్వ్ చేశారు కదా, కరెక్ట్గా అదే లెవెల్ నుంచి బౌన్స్ వచ్చింది కదా. ప్రతిసారి అలా వస్తుందా అని అంటే ఒక 50 to 60% యాక్యురసీ ఉంటుందన్నమాట. సో మనం చేసే ట్రేడ్స్లో, రైట్. సో కాబట్టి ఏంటంటే మనం కరెక్ట్గానే క్యాచ్ చేస్తాం. నా ట్రేడ్ కూడా మీకు చూపించడం అనేది జరిగింది కదా. అయితే ఏంటంటే ఒక లాట్ తీసుకోమంటే ఏంటంటే 10 లాట్స్ తీసుకుంటున్నారు. అట్లాగే ఏంటంటే డెరివేటివ్స్కి సరైన సమయం కాదు. అందువల్ల ఏంటంటే సో నేను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఏంటంటే నా వ్యూస్ అనేది షేర్ చేయట్లేదు. జూలై నుంచి అయితే కనుక ఖచ్చితంగా షేర్ చేస్తానమాట. అయితే ఇది 10,000కి వెళ్తుందా లేదా అంటే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో స్మూత్ సేలింగ్ అయితే కాదు. సో ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇవి క్లియర్ చేయాలి. సో మళ్ళీ ఏంటంటే మన ఆ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆల్రెడీ లాంగ్ ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఆల్రెడీ లాంగ్స్ ఉంటే కనుక మనకి మండే కానీ ట్యూస్డే కానీ ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఈ ఏరియాకి వెళ్తుందా లేదో చూసుకొని. సో ఈ ఏరియాకి అయితే ఖచ్చితంగా వెళ్తుంది. నెక్స్ట్ వీక్ కూడా ఏంటంటే మనకి పాజిటివ్ మూమెంట్స్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. సో ఈజీగా నేను అనుకోవడం అయితే కనుక 9,750, 780, సో ఆ రేంజ్కి అయితే కనుక వెళ్తుంది. ఒకవేళ మనం అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా వస్తే తప్ప, అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్ వస్తాయా లేదని మనం చెప్పలేం కదా. ఓవరాల్గా ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక పైకి వెళ్తుంది. నార్మల్గా గ్లోబల్ క్యూస్ కనుక మిక్స్డ్గా ఉండి అట్లాంటివి అయితే కనుక లోయర్ లెవెల్లో ఓపెన్ అయినా చార్ట్ అనేది పైకి వెళ్ళే అవకాశమే క్లియర్గా కనిపిస్తుంది అనమాట నిఫ్టీలో. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ బ్యాంక్ మనం చెప్పాం కదా. సో ఈ లెవెల్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తున్నాయి. సో ఆల్మోస్ట్ నిన్న క్లియర్ అయినాయి అని చెప్పాను కదా. సో మనకి ర్యాలీ వస్తుంది, రావాలి. సో 1-2 అంటే ఇంకో 2 days కూడా మార్కెట్ మనకు పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ లైన్ ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ హై కనుక దాటితే రీటైల్ పీపుల్ కూడా బై చేస్తారు. అయితే సెల్లింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే 21,047, 21,968. సో కాబట్టి ఈ ఏరియాలోకి వెళ్తే ఏంటంటే మనం సో బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనేది ఆపేయాలన్నమాట. సో 1-2 ఇంకొక 2 days మండే ట్యూస్డే కూడా యాజ్ పర్ ద అల్గారిథం అయితే కనుక బయింగ్ అయితే చేస్తారు. సో గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఓవరాల్గా అయితే కనుక ఎఫ్ఐఎస్ బయింగే చేస్తారు. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఈ అల్గారిథం స్టార్ట్ చేస్తారో వాళ్ళైతే కనుక బయ్యే చేస్తారు. పైకి వెళ్ళే అవకాశాలే 80% ఉన్నాయని చెప్పి క్లియర్గా చెప్తాను. సో నిఫ్టీ బ్యాంక్ సంబంధించి, రైట్. అది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ సంబంధించిన వ్యూ అది. సో అయితే ఎక్కువ మంది అడుగుతున్నారు షార్ట్ కవరింగ్ అంటే ఏంటి అని.
సో షార్ట్ కవరింగ్ అంటే ఏంటి అని అంటే ఇది తెలియాలంటే ముందు మీకు ఫ్యూచర్స్ తెలియాలి. సో ఫ్యూచర్స్ అంటే డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ తెలియాలి. సో షార్ట్ కవరింగ్ అంటే ఏంటంటే జనరల్గా మార్కెట్ పడిద్ది అని చెప్పి ముందే తెలుసు అనుకోండి. సో జనరల్గా ఏంటంటే పెరిగిద్ది అని అంటే బై చేసి మనం కొనుక్కొని హోల్డ్ చేస్తాం కదా. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సపోజ్ 160లో ఉంది, రైట్, 140కి వెళ్ళిపోద్ది ఒక 1 వీక్లో అనుకున్నారనుకోండి. మరి స్పెక్యులేటివ్ గెయిన్ కోసం ఏంటంటే మన మార్కెట్లో ఏంటంటే ఫ్యూచర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో డెరివేటివ్స్ అంటారు. సో 160కి డైరెక్ట్గా సెల్ చేసి 140కి బై చేయొచ్చు అనమాట. అయితే మార్కెట్ పడుతుంది అని చెప్పి ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు మళ్ళీ ఏంటంటే బై చేసేటప్పుడు దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. సో ముందు సెల్ చేసేదాన్ని షార్ట్ సెల్లింగ్ అని, అట్లాగే ఏంటంటే బై చేసే విధానాన్ని షార్ట్ కవరింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఏంటంటే ఎక్కువ మంది ర్యాలీ రాగానే ఎక్స్పైరీ కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చింది ఇలా అంటుంటారు. సో అలా అడుగుతున్నారు స్టూడెంట్స్ కూడా మార్నింగ్ బ్యాచ్లో అలా అడుగుతున్నారు షార్ట్ కవరింగ్ అంటే ఏంటో చెప్పండి అని చెప్పి. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ కదా మళ్ళా పడిపోతుంది కదా అని చెప్పి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో షార్ట్ కవరింగ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్సనల్గా నేను చెప్పమంటే షార్ట్ కవరింగ్ అనేది ఏది ఉండదు. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఒక సెల్ జరిగింది అని అంటే బై జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు సెల్ చేస్తేనే బై ఉంటుంది, ఎవరో ఒకళ్ళు బై చేస్తేనే సెల్ ఉంటుంది. అట్లా అయితేనే కాంట్రాక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లాగే ఏంటంటే మనం ఖచ్చితంగా ఎక్స్పైరీ 2 డేస్ ముందో లేదా ఒక గంట ముందో 1 డే ముందో 3 డేస్ ముందో వస్తుందని చెప్పగలరా షార్ట్ కవరింగ్ ర్యాలీ? చెప్పలేరు అట్లా. ఎందుకంటే సెల్ ఆఫ్ అట్లా వస్తే కనుక మరి మార్చ్లో మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎందుకు రాలేదు? ఎక్స్పైరీ టైంకి రాలేదు కదా. సో అట్లా ఏంటంటే అది ఉండదు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది, వీళ్ళు స్టెప్స్ ఎట్ వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో అది షార్ట్ కవరింగా, ఫ్రెష్ బయింగా, సో ఇట్లాంటి అనాలిసిస్లో ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే డేటా అనేది మనం చూడలేము. సో కరెక్ట్గా ఏం చేశారనేది మనం చూడలేం. సో ఏంటంటే మనకి క్యాండిల్స్ని బట్టి పైకి వెళ్ళే అవకాశం ఉందా, కిందకి వెళ్ళే అవకాశం ఉందా అని చెప్తాం. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ఎందుకు అనుకోవాలి? ఒకవేళ వాళ్ళు కంటిన్యూ చేద్దాము అనుకుంటే ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేయాలంటే కనుక సో ఇమీడియట్గా సో మా షార్ట్స్ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ సెల్ ఆఫ్ చేయొచ్చు కదా. సో కాబట్టి ఏంటంటే అట్లాంటి థింగ్స్ని బేస్ చేసుకొని సో ఎక్స్పైరీ ముందు ఉంది కదా అని చెప్పేసి ర్యాలీ వస్తుంది అనేది సో మీకు దాన్ని బట్టి ట్రేడ్ అయితే మనం చేయలేము. కావాలంటే మీరు ట్రై చేయండి, రైట్. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో అది నా వ్యూ. మీకు షార్ట్ కవరింగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకో. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అది ఇవాల్టి వీడియో, రైట్. మీకు కనుక వ్యూస్ తెలుసుకోవాలి, సో ఎక్కువ మంది అకౌంట్స్ ప్రాఫిట్లోనే ఉన్నాయి కదా. సో మనం చెప్పినట్లు వ్యూస్ తీసుకొని ఉంటే కనుక ప్రాఫిట్లోనే ఉండాలి. సో బిగినింగ్ నుంచి ఉన్నవాళ్ళు, అట్లాగే బాగా లేట్గా వచ్చిన వాళ్ళు. సో కొంతమంది కొంచెం స్లైడ్గా నెగిటివ్లో ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటంటే మన జూలై నుంచి ర్యాలీ వస్తుందని చెప్పా కదా. సో ఖచ్చితంగా వస్తుంది. మనకి ఆల్రెడీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో కానీ ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని సో టూ మచ్గా ఫాస్ట్ వెళ్తుందని ఈ నెలలో అయితే కనుక అనుకోవద్దు. సో వోల్టాలిటీ అనేది ఈ మంత్లో కంటిన్యూ అవుతుంది. సో హైయర్ లెవెల్స్లో సెల్ ఆర్డర్స్ అనేది రిలీజ్ చేస్తారు ఎఫ్ఐఎస్, అందులో తిరిగి అయితే లేదు, రైట్. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వ్యూ అనేది. మీకు కనుక మన వ్యూస్ తెలుసుకోవాలంటే లాస్ట్ ఒకవేళ మార్కెట్ కనుక ఇలాగే ర్యాలీ అయితే కనుక సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ అయితే ఆపేస్తాను. సో రైట్, కాబట్టి ఇదే లాస్ట్ అవకాశం. ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ వస్తే దానికి రెడీగా ఉండాలి. మీరు కూడా వ్యూస్ చూడాలి అంటే సో మీరు ఏంజల్ గ్రూప్ ద్వారా మీకు ఈ లింక్ ఉంది కదా, దానికి సంబంధించిన లింక్ వాడైనా లేదా జెరోదా ద్వారా అకౌంట్ అయినా సరే మీరు క్రియేట్ చేసి ఈ నెంబర్కి ఐడి మెసేజ్ చేయండి. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ సంబంధించిన ఛానల్ లింక్ ఉంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి గ్రూప్లో అప్డేట్స్ ఏదైనా వ్యూస్ అయితే కనుక మీరు చూడొచ్చు. ఏదైనా కానీ వ్యూస్ మాత్రమే. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీకు నచ్చితే మీ ఓన్ డిసిషన్ తీసుకోండి అనమాట. నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో నా నాలెడ్జ్ తగ్గట్టుగా నా వ్యూస్ అనేది ఇస్తాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే అలా చూసి వదిలేసేయండి. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. బాయ్, గుడ్ డే. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.